వినడానికి వింతగా ఉండొచ్చు, ఈజీగా నమ్మడానికి మీ మనసు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇది అసాధ్యమైతే కాదు. ఈ భూమిపై ఎన్నో సృష్టించిన మానవుడు అంతరిక్షంలో కృత్రిమంగా ఓ సూర్యుడిని కూడా సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. స్పేస్ నుంచి రాత్రిపూట సూర్యరశ్మిని భూమిపైకి విస్తరింపచేసే శాటిలైట్ ని ప్రవేశపెట్టొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది చీకటిని అంతం చేసి రాత్రులను శాశ్వతంగా మార్చగలదంటున్నారు. కానీ ఎంత మూల్యానికి? ఆకాశంలో మరో అద్భుతం. చీకటిని మాయం చేసే శాటిలైట్. రాత్రులని కూడా పగలుగా మార్చే టెక్నాలజీ అది. రాత్రిపూట కూడా మీ ఇంటి పైకప్పుపై సూర్యకాంతితో నిండిపోయి ఉంటుంది. రోజుకు 12 గంటలు మాత్రమే పనిచేసే సోలార్ ప్యానెల్స్ 24 గంటలు పనిచేయగలవు. నగరాల్లో చీకటి అనేది ఉండకపోవచ్చు. ఇదంతా వింటుంటే కొత్తగా అనిపిస్తుండొచ్చు. కానీ కేవలం కొన్ని శాటిలైట్లతో రాత్రిపూట వెలుగుని పంచి ఓ ఆర్టిఫిషియల్ సూర్యుడినే సృష్టించొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షం నుంచి వచ్చే కృత్రిమ సూర్యకాంతి రాత్రిని పగలుగా మార్చేస్తుంది. అమెరికన్ స్టార్టప్ రిఫ్లాక్ట్ ఆర్బిటల్ అంతరిక్షం నుంచి రాత్రిపూట కూడా వెలుగుని ప్రసరింపజేసే శాటిలైట్ ఆధారిత వ్యవస్థని అభివృద్ధి చేయాలనే ప్రణాళికను ప్రకటించింది. సన్లైట్ ఆన్ డిమాండ్ గా పిలిచే ఈ వ్యవస్థలు అద్దాలను వాడి సూర్యకాంతిని భూమి మీదకు ప్రసరింపజేయొచ్చని చెబుతున్నారు. ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆ సంస్థ తెలిపింది. దీనిని టెస్ట్ చేసేందుకు వచ్చే ఏడాది మొదట్లో 18 మీటర్ల వెడల్పున్న ఓ శాటిలైట్ ని స్పేస్ లోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి భూమిపై నిర్దేశమైన ప్రదేశాలకు సూర్యకాంతిని ప్రతిబింబించేలా రూపొందించిన 54 మీటర్ల వెడల్పు గల అద్దాన్ని అమర్చిన 4000 శాటిలైట్ల నెట్వర్క్ ని అంతరిక్షంలో మోహరించాలి అని కంపెనీ భావిస్తోంది. సూర్యాస్తమయం తర్వాత సోలార్ ప్యానెల్స్ ని యాక్టివ్ గా ఉంచేందుకు తగినంత కృత్రిమ కాంతిని సృష్టించడం, చదరపు మీటరుకు దాదాపు 200 వాట్లు గాని మధ్యాహ్నం పూట వచ్చే సూర్యుని ప్రకాశంలో దాదాపు 20 అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే చీకటిని పూర్తిగా తొలగించేందుకు ఇది సరిపోదు గాని రాత్రంతా సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ జనరేట్ చేసేందుకు ఇది సరిపోతుందని చెప్తున్నారు. సన్లైట్ ఆన్ డిమాండ్ వ్యవస్థ అంతా ఓ సాధారణ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అదే ప్రతిబింబం. గోడపై కాంతి పుంజాన్ని ప్రతిబింబించడానికి వాచ్ ని వాడినట్లే ఈ శాటిలైట్లను కూడా పెద్ద అద్దాల ద్వారా సూర్యరశ్మిని అంతరిక్షం నుంచి భూమి మీదకు మళ్లిస్తాయి. ఈ అద్దాలు భూమికి 625 కిలోమీటర్ల ఎత్తులో ఉండి ఈ పని చేస్తాయి. ఇలా రిఫ్లెక్ట్ అయ్యే కాంతి దాదాపు 7 కిలోమీటర్ల వెడల్పు గల ప్రాంతాన్ని కవర్ చేస్తున్నట్టున్నారు. ఇది పగటిపూట ఉండే వెలుతురు కంటే చాలా మసకగా ఉన్నప్పటికీ పౌర్ణమి రోజు కంటే ప్రకాశవంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక శాటిలైట్ ద్వారా వచ్చే కాంతి మధ్యాహ్నం పూట సూర్యుని నుంచి వచ్చే వెలుగు కంటే 15,000 రెట్లు తక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది. అయినప్పటికీ రాత్రిపూట వెలుగుని పంచడంలో మెరుగ్గా కనిపిస్తుందంటున్నారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ వ్యవస్థాపకుడు బెన్ నోవాక్ గతేడాది హాట్ ఎయిర్ బెలూన్ నుంచి వేలాడదీసిన 2.5 మీటర్ల అద్దం ఉపయోగించి టెస్ట్ చేశాడు. ఈ పరీక్షలో చదరపు మీటర్కు 516 వాట్లు ఉత్పత్తి చేయగలిగింది. ఇది ప్రత్యక్ష సూర్యకాంతి బలంలో సగమని చెప్తున్నారు. దాంతో ఈ టెక్నాలజీ చిన్న స్థాయిలో పనిచేస్తుందని రుజువైంది. అయితే భూమి నుంచి 600 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ప్రభావాన్ని ప్రతిబింబించడమే ఇప్పుడు సవాల్. అదే స్థాయి ప్రకాశాన్ని సాధించేందుకు శాటిలైట్ కు 6.5 కిలోమీటర్ల వెడల్పు గల అద్దం అవసరమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటికైతే ఇది అసాధ్యం. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రకారం ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు కృత్రిమ సూర్యకాంతిని ప్రసరింపజేసేందుకు దాదాపు 3000 శాటిలైట్లు అవసరమవుతాయి. ఎందుకంటే భూమి దిగువ కక్షలో ఉన్న ఉపగ్రహం భూమిపై ఒకే బిందువుపై దాదాపు 3.5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ విండోను గంటకు పొడిగించాలంటే ఇంకా 10,000 శాటిలైట్లు అవసరమవుతాయి. బెన్ నోవాక్ కంపెనీ చివరికి 2.5 లక్షల శాటిలైట్లను స్పేస్ లో మోహరించొచ్చని సూచించారు. ఇది ఇప్పటికే ఉన్న అన్ని శాటిలైట్లు అంతరిక్ష శిథిలాల కంటే చాలా ఎక్కువ. శాటిలైట్లకు అద్దాలు తగిలించడం, వాటిని అంతరిక్షంలో మోహరించడం, సూర్యరశ్మిని భూమికి మళ్లించడం, రాత్రిపూట సన్లైట్ అవసరం అనుకున్న చోట కాంతిని ప్రసరింపచేయడం నిజంగా మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీనే. కానీ సన్లైట్ ఆన్ డిమాండ్ శాటిలైట్ సిస్టమ్ ఖగోళ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వీటిని సూర్యరశ్మిని ప్రతిబింబించే ఉపగ్రహాలుగా కాకుండా దీని ద్వారా లైట్ పొల్యూషన్ పెరుగుతోందని, అది అంతరిక్ష ప్రయోగాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
కృత్రిమ సూర్యకాంతి ఆలోచన టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ గా కనిపిస్తున్నప్పటికీ చాలా మంది శాస్త్రవేత్తలు తీవ్రమైన ఆందోళనల్ని లేవనెత్తున్నారు. ఈ రకమైన శాటిలైట్ ఆధారిత ఆర్టిఫిషియల్ సన్లైట్ ఖగోళ పరిశోధనలతో పాటు వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని ఖగోళ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శాటిలైట్లని గనుక స్పేస్ లో మోహరిస్తే ఆకాశంలోని కొన్ని భాగాలు శాశ్వతంగా చంద్రుని కంటే ప్రకాశవంతంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి శాటిలైట్ మిర్రర్ ఓ చిన్న సైజు సూర్యుడిలా ప్రకాశిస్తుందంటున్నారు. ఈ అదనపు కాంతి అంతరిక్షాన్ని అధ్యయనం చేసి ఖగోళ శాస్త్రవేత్తలకు అతిపెద్ద సమస్యగా మారుతుంది. భూమిపై ఉన్న శక్తివంతమైన టెలిస్కోప్లు విశ్వం నుంచి వచ్చి మసక కాంతిని, నక్షత్రాలను గమనించడానికి ప్రయత్నిస్తాయి. కృత్రిమ కాంతి కాలుష్యం ఈ పరిశోధనలకు అడ్డుపడుతుంది. సున్నితమైన ఖగోళ ఛాయాచిత్రాలు పరిశోధనలకు ఆటంకం కలుగుతుంది. అంతేకాదు పర్యావరణ వ్యవస్థలపై దీని ప్రభావం గురించి కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ వాటి వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు, అనుకోని పరిణామాలు పర్యావరణ సమతుల్యతకు ముప్పు కలిగించొచ్చని భయపడుతున్నారు. ముఖ్యంగా జీవన సంబంధ సమతుల్యతకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవుల జీవక్రియలు, ప్రవర్తనలు పగలు రాత్రి చక్రంపై ఆధారపడి ఉంటాయి. రాత్రిపూట నిరంతర కాంతి ప్రసరణ వల్ల వలస పక్షులు, వేటాడే జంతువులతో పాటు కీటకాల జీవన శైలిని పూర్తిగా దెబ్బతీస్తుంది. మొక్కల పెరుగుదల, పునరుత్పత్తి, విశ్రాంతి చక్రంపైన కాంతి కాలుష్యం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట కృత్రిమ కాలుష్యం వల్ల మానవుల్లో నిద్రలేమి, మానసిక ఆరోగ్యం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందంటున్నారు. ఈ శాటిలైట్లు భారీ పరిమాణంలో తక్కువ ఎత్తు కక్ష్యంలో ఉంచుతారు. ఇవి పనికి రాకుండా పోయినప్పుడు పెద్ద మొత్తంలో అంతరిక్ష శిథిలాలు సృష్టిస్తాయి. ఇది ఇతర యాక్టివ్ శాటిలైట్లకు, స్పేస్ టూర్లకు ప్రమాదంగా మారుతుంది. శిథిలాల సంఖ్య డేంజర్ లెవెల్ కి చేరుకుంటే అది ఒకదానితో మరొకటి ఢీకొని మరిన్ని శిథిలాలు ఏర్పడతాయి. దానివల్ల భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణానికి దారులు మూసుకుపోయే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున భూమిపైకి కాంతిని ప్రసారింపజేయడం వల్ల స్థానిక వాతావరణ పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అంతరిక్షంలో ఇలాంటి శక్తివంతమైన టెక్నాలజీని ఏ దేశం నియంత్రించాలనే దానిపై అంతర్జాతీయ చట్టాలు, సరిహద్దు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ శాటిలైట్ సన్లైట్ సిస్టంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతుంది రిఫ్లెక్ట్ ఆర్బిటల్. ఇదెంతో సేఫ్ అని, కంట్రోలబుల్ అని చెబుతుంది. కేవలం సూర్యకాంతి అవసరమైన ప్రాంతాలకు మాత్రమే శాటిలైట్లతో సన్లైట్ ప్రసరింపజేయవచ్చంటున్నారు. అనవసరమైన జోక్యాన్ని నివారించేందుకు ఖగోళ అబ్జర్వేటర్లతో సమన్వయం చేసుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది. కేవలం సున్నితమైన ప్రాంతాల నుంచి కాంతిని మళ్లిస్తామంటున్నారు. ఇందుకు అనుగుణంగా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యేందుకు శాటిలైట్ లొకేషన్ డేటాని ముందుగానే షేర్ చేస్తామంటున్నారు. అయితే రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చిన రాత్రిపూట ఆకాశాన్ని వెలుగుతో నింపాలనే ఆలోచన అనేక టెక్నికల్ సవాళ్లతో కూడుకుని ఉంది. భూమి ఎంత కృత్రిమ కాంతిని తీసుకోగలదనే దానిపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృత్రిమ సూర్యకాంతిని సృష్టించే ఆలోచన మానవాళికి ఉపయోగకరంగా అనిపించిన శాస్త్రవేత్తల ఆందోళనలు కూడా అంత సులువుగా పక్కన పెట్టేందుకు వీల్లేదు. అందువల్ల ఈ టెక్నాలజీని అమలు చేసే ముందు పర్యావరణ, జీవ సంబంధ, ఖగోళ ప్రభావాలను పూర్తిగా అధ్యయనం చేయాలని నిపుణులు, ఖగోళ శాస్త్రవేత్తలు కోరుతున్నారు.